హోదా విషయంలో కేంద్రం మల్లగులాలు పడుతోంది. కేవీపీ తీసుకొచ్చిన ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ఇవాళ కూడా రాజ్యసభలో చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెస్తోంది. ఆర్థిక అంశాలతో ముడిపెట్టి ప్రత్యేక హోదా బిల్లును లోక్సభకు పంపాలని యోచిస్తోంది. రూల్స్ పేరుతో ప్రైవేట్ మెంబర్స్ బిల్లును బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రత్యేక హోదా ప్రైవేట్ మెంబర్స్ బిల్లు రాజ్యసభను కుదిపేస్తోంది. టీడీపీ మద్దతు కూడా లభించడంతో బిల్లుపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టి అధికార పార్టీని ఇరుకును పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. నిబంధనల పేరుతో ప్రైవేటు మెంబర్స్ బిల్లును బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. వెల్లోకి దూసుకువెళ్లి తీవ్ర గందరగోళం సృష్టించడంతో సభ వాయిదా పడింది. ప్రత్యేక హోదా వ్యవహారం రోజు రాజ్యసభను కుదిపివేసే అవకాశాలు కనిపించడంతో ప్రభుత్వం కూడా కొత్త వ్యూహం రచిస్తోంది. ప్రత్యేక హోదా అన్నది ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న బిల్లు అని వాదిస్తున్న బీజేపీ నేతలు అలాంటి బిల్లును ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టడం సాధ్యం కాదని చెబుతున్నారు. మనీ బిల్లును కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలనే నిబంధన గుర్తు చేస్తున్నారు. ప్రైవేటు మెంబర్ బిల్లును ఆర్థిక బిల్లుగా మార్చడం ద్వారా సభలో చర్చకు రాకుండా చేయాలన్నది కేంద్రం ప్లాన్ గా కనిపిస్తోంది. ఆర్థిక బిల్లు లోక్సభ ద్వారానే రావాలన్న నియమాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యసభలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ సభ్యులు ఇవాళ ప్రైవేటు మెంబర్స్ బిల్లును ప్రస్తావిస్తే కేవలం చర్చకు మాత్రమే అనుమతించి దాన్ని లోక్సభకు పంపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రైవేటు మెంబర్స్ బిల్లును ప్రతి శుక్రవారం చర్చిస్తారు. ఆ నిబంధన ప్రకారం ప్రత్యేక హోదా బిల్లుపై ఆగస్టు 5 శుక్రవారం మాత్రమే చర్చించాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లుకే ఎందుకిన్ని రూల్స్ అని ప్రశ్నిస్తోంది. ప్రత్యేక హోదా బిల్లు విషయంలో కాంగ్రెస్ బీజేపీలు ఘాటు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇవాళ కూడా రాజ్యసభ మరోసారి స్పెషల్ స్టేటస్ అంశంతో దద్దరిల్లనుంది.